మీకు అనేకమైనటువంటి ప్రభుత్వాలు రాజకీయ అవసరాల కోసం మతాల చిచ్చు పెట్టి మరి మతాలను దూరం చేస్తూ మైనారిటీలని అంటరాని వాళ్ళ కింద చూసినటువంటి సమాజాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం ఈరోజు. కానీ కేసీఆర్ గారి విజన్ అంతా అందరూ మన వాళ్ళే, అందరినీ రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీదనే ఉన్నదన్నటువంటి సంకల్పంతో అద్భుతమైనటువంటి పరిపాలన చేయడం, దాంట్లో ప్రధానమైనటువంటి భూమిక పోషించింది కేటీఆర్ గారు. మరి వారి యొక్క 50 సంవత్సరాలు, ఈ 50వ సంవత్సరం పుట్టినరోజు వేడుకల్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం. వారు ఒక విజనరీ, ఒక మున్సిపల్ మినిస్టర్గా, ఒక ఐటీ మినిస్టర్గా మరి రాష్ట్రంలో అనేకమైనటువంటి అద్భుతాలు వారు చేశారు. ఈ దేశంలో అన్ఎంప్లాయ్మెంటు పెద్ద ఎత్తున ఉన్నటువంటి సందర్భంలో కూడా మీకు ఒక గూగుల్ కానివ్వండి, అమెజాన్ కానివ్వండి, ఈ ప్రపంచంలోనే అతి ప్రఖ్యాతలు ఉన్నటువంటి మరి ఐటీ సెక్టార్ని అంతా హైదరాబాద్ తీసుకొచ్చినటువంటి ఘనత వారు చేసినటువంటి. దాంతోపాటు మున్సిపల్ మినిస్టర్గా ఈ హైదరాబాద్ జనాభాకు అనుగుణంగా కావలసినటువంటి మౌలికమైనటువంటి సదుపాయాల విషయంలో కూడా మీకు ఫ్లైఓవర్లు కానీ, అండర్ పాస్లు కానీ, స్టీల్ బ్రిడ్జెస్ కానీ, దీంతోపాటు సివరేజ్ సిస్టమ్ కానీ, మరి అదేవిధంగా వాటర్ కానివ్వండి, రోడ్ కనెక్టివిటీ. మీకు అందరికీ తెలుసు కరోనా వైరస్, ఈ దేశం ప్రపంచంలో కూడా కరోనా వైరస్ ఉంటే ఆ కరోనా వైరస్లో లాక్డౌన్ ఉన్నటువంటి సందర్భంలో కూడా అద్భుతమైనటువంటి రోడ్డు కనెక్టివిటీ చేసినటువంటిది కూడా కేటీఆర్ గారి లీడర్షిప్లోనే. దాంతోపాటు ఒక ప్రతిపక్ష నాయకునిగా ఈరోజు ప్రధాన భూమిక పోషిస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ సమస్యలు ఉన్నా కానీ నిరంతరంగా పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి కేటీఆర్ గారు. రేపు వారి జన్మదినం ఉన్నప్పటికీ ఢిల్లీలో ఏదైతే నిన్న మొన్న మీరు టీవీలలో చూస్తుండ్రో, ఏదైతే మరి స్టూడెంట్స్ అందరూ కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి సందర్భంలో, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి, పిల్లల జీవితాలతో చెలగాలమాడుతూ పేపర్లు లీకు చేయడం అనేది సర్వసాధారణంగా జరుగుతున్నటువంటి సందర్భంలో కొన్ని లక్షలాది మంది ఈ దేశ చరిత్రలో పార్లమెంట్ని ముట్టడి చేసినటువంటి సందర్భాలు మనం ఎప్పుడు చూడలేం. పార్లమెంట్ జరుగుతుంటే పార్లమెంటు భవన్కు గేట్లన్నీ లాక్ చేసుకున్నటువంటి సందర్భాన్ని కూడా చూడలేం. మాకు అన్యాయం జరుగుతుంది, మా చదువు వృధా అవుతుంది అని వాళ్ళు పేపర్లు లీక్ కావడం వల్ల జరిగేటువంటి నష్టం వారి జీవితం మీద పడుతుందనేటువంటి ఉద్దేశంతో మరి ప్రభుత్వానికి చెప్పబెట్టులాగా ఉండాలి కేంద్ర ప్రభుత్వానికి అని చెప్పి వాళ్ళు దీక్ష చేస్తుంటే, ధర్నాలు చేస్తుంటే వాళ్ళ మీద భయంకరమైనటువంటి లాఠీ చార్జు, బాష్పవాయు ప్రయోగాలు కానివ్వండి, ఎంతోమంది హాస్పిటలైజ్ అయినటువంటి సందర్భాలు, ఒక 10 మంది అయితే ఆత్మహత్య చేసుకున్నటువంటి సందర్భాలు. అందుకే కేటీఆర్ గారు రేపు జన్మదినమైనా కానీ దానికి నిరసనగా, ఆ స్టూడెంట్స్ మీద జరిగినటువంటి దాడికి నిరసనగా రేపు ఉదయం 10 గంటలకు ఇందిరా పార్క్ దగ్గర దీక్ష చేస్తున్నారు. అంటే నా పుట్టినరోజు అనేటువంటి విషయాన్ని కూడా పక్కన పెట్టి ఈ దేశ భద్రత కోసం, మరి విద్యార్థుల జీవితాల కోసం, మరి ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాలు యువకులకు కానివ్వండి, విద్యార్థులకు అనుకూలంగా ఉండాలి. ప్రజాస్వామ్యంలో మరి డెమాన్స్ట్రేషన్ చేసేటువంటిది, ధర్నాలు చేసేటువంటిది మన రైట్ కాబట్టి దాన్ని కూడా కాలరాసి దౌర్జన్యపూరితంగా మరి ఢిల్లీ పోలీసులు వివరించినటువంటి తీరుకు నిరసనగా రేపు ఉదయం వారు మరి ఇందిరా పార్క్ దగ్గర కూడా మరి దీక్ష కార్యక్రమాన్ని చేపడుతున్నారు. కాబట్టి ఈ యొక్క వేదిక కాకపోయినప్పటికీ వేదిక ద్వారా అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, తప్పకుండా మీ సహచరులు కానీ, ఫ్రెండ్స్ కానీ, పార్టీ శ్రేణులు కానివ్వండి, మరి అదేవిధంగా కేటీఆర్ని అభిమానించే వాళ్ళు కానివ్వండి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి స్టూడెంట్స్ కానివ్వండి, అందరూ కూడా రేపు ఇందిరా పార్క్ దగ్గర సంఘీభావం తెలుపవలసిందిగా నేను కోరుకుంటూ,
మరి ఒక భవిష్యత్తు ఉన్నటువంటి నాయకుడు, ఈ రాష్ట్రానికి దశ దిశ నిర్దేశం చేసేటువంటి కేటీఆర్ గారికి ఒక ఘనమైనటువంటి పుట్టినరోజు చేయాలని రాజీవ్ సాగర్ గారు, వారి యొక్క మిత్ర బృందం, మరి ఈ చర్చిలో ఫాదర్ల సమక్షంలో, మా సీనియర్ నాయకుల సమక్షంలో అందరూ ఉన్నారు ఇక్కడ. నేను పేర్లు చెప్తే ఇక ఒకళ్ళ పేరు మర్చిపోతాన్న ఉద్దేశంతో నేను ఎవరి పేరు చెప్పలే, ఎవరు కూడా అన్నేదిగా భావించకుండా మన నాయకునికి మనం ఘనంగా ఈ జన్మదినాన్ని జరుపుకోవడం మనం బాధ్యతగా స్వీకరించడమే కాకుండా, ఒకవైపున సైకిళ్ళు కానివ్వండి, దేవాలయాలు, చర్చుల్లో, మస్జిద్లో, గురుద్వారాలో పూజలు కానివ్వండి, పేదవాళ్లకు పట్టెడు మరి భోజనం పెట్టే కార్యక్రమాలు కానివ్వండి, విద్యార్థులకు బుక్స్ ఇచ్చేటువంటి కార్యక్రమం కానివ్వండి, ఇవి సామాజిక సేవ కార్యక్రమాలను మనం చేపట్టడం ద్వారా తప్పకుండా మన నాయకునికి ఘనమైనటువంటి జన్మదినాన్ని జరుపుకోవడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి తప్పకుండా ఆ భగవంతుడు కేటీఆర్ గారికి ఆరోగ్యాలు ప్రసాదించి నిండు నూరేళ్ళు ప్రజాసేవలో నిమగ్నమై ప్రజలకు విశేషమైనటువంటి సేవలు అందించాలని చెప్పి నేను ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను. మరి దీనికి తోడ్పాటు అందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను పేరున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి ఫాదర్స్ దీవెనలు తిరిగి మా ప్రభుత్వం వచ్చే విధంగా మీరు ప్రేయర్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మీకు డిఫరెన్స్ చూస్తుండ్రు. 10 సంవత్సరాల కేసీఆర్ గారి పరిపాలన చూసిండ్రు, 5 సంవత్సరాల ఈ 2.5 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన కూడా చూస్తుండ్రు. వాళ్ళకు అవసరాలకు అనుగుణంగానే కార్యక్రమాలు చేస్తారే తప్ప ప్రజలని విశ్వాసంలోకి తీసుకోవాలి, ప్రజలకు ఏదన్నా మంచి చేయాలనేటువంటి సంకల్పాలు కూడా ఈ ప్రభుత్వానికి ఎక్కడ కూడా ఉన్నట్టు మనకు కనిపిస్తలేదు. మన రక్షణ, మన యొక్క ఈ రాష్ట్రంలో మరి కేసీఆర్ గారు ఎవరిని కానీ ఏ వర్గాన్ని వదిలిపెట్టకుండా ఒక క్రిస్మస్ వస్తే అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేశారు కేసీఆర్ గారు, రంజాన్ వస్తే అద్భుతమైన కార్యక్రమాలు చేశారు, మాంకాళి జాతర బోనాలు వస్తే అద్భుతమైనటువంటి, అంటే సంపన్న వర్గాలని సమానంగా చూడాలనేటువంటి సంకల్పం కేసీఆర్ గారిని చూసుకొని దేశం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి ప్రతి ఒక్కరికి పేరున అభినందనలు. మరి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడమే కాకుండా మీ అందరి ఆశీస్సుల వలన మరి ఫ్యూచర్లో మరి కేటీఆర్ గారు ఒక గొప్ప నాయకుడుగా ఎమర్జ్ కావడానికి మీ అందరి ప్రేయర్స్ కానీ ఆశీర్వాదాలు కానీ వారికి ఉండాలని చెప్పి నేను ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ.